వందలాది సంవత్సరాల నుండి రాముని బంధించి పెట్టినటువంటి రామాలయం లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేసి అందరికి బీదవాళ్ళకి ఇల్లు వస్తున్నాం కానీ నా రామునికి ఒక గుడి లేదని చెప్తే ఆ రోజు మీకు అందరు తెలుసు. నారాయణపేట నుండి కూడా 63 మంది వెళ్ళడం, నేను స్వయంగా 2 సార్లు జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా ఉండడం. మరి మేము ఆ రోజు కూడా బీజేపీ ఏమనేది రామలలా హమ్ ఆయేంగే మందిరం అయి బనాయింగే అని మేము చెప్పలేదు. మేమన్నామంటే మందిరానికి అడ్డంకులు ఉన్నాయి తొలగించి మందిరం నిర్మాణం చేస్తాం. రామలలా హమ్ మందిరం అయి బనాయింగే అది కేవలంగా నరేంద్ర మోదీ ఉన్నాడు కాబట్టి ఇన్ టైంలో కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే నిర్మాణం జరిగింది. వైభవంగా ఈరోజు నడుస్తుంది. విచిత్రం